I don't know whether I'm actually more tired now than I was when I spoke to you a number of hours ago during the night. ఇది ముందు మాట్లాడినప్పుడు ఎక్కువ అలసిపోయినా ఇప్పుడు అలసిపోయినా నాకు తెలియదు. But the Lord gave help during the night, and I look to the Lord to give help this afternoon as well. అయితే రాత్రికాల సమయం మాట్లాడినప్పుడు ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు కూడా ప్రభు సహాయం చేయాలని ఆయన వైపు చూస్తున్నాను. I just would like to continue our study in the last few verses of Acts chapter 2. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న ఆ చివరి మాటల మీద మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. And if our brother could read from verse 41 to verse 47. Acts chapter 2, verse 41 to 47. Thanks. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 41 నుంచి 47వ వాక్యం వరకు జోసెఫ్ అన్న గారు చదివితే మంచిది, లేకపోతే జీవరత్నం అన్న కూడా చదివి వినిపించారు. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 41 నుంచి 47వ వాక్యం వరకు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేటి అందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియోగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. Thank you. In our first session, we looked at this exciting day in the city of Jerusalem. యెరూషలేం పట్టణంలో ఉన్న ఈ చాలా అత్యాశ్చర్యకరమైన ఒక సంఘటన మనము ఫస్ట్ సెషన్ లో చూసుకుందాం. Jerusalem had experienced many momentous days in its history. యెరూషలేం చరిత్రలో ఇటువంటి ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. We just need to read down through the Old Testament to see that. పాత నిబంధన కాలం నుంచి అవన్నీ విషయాలు మనం చదువుకుంటే మనము చూడగలము. It was the city where God had placed his name. ఈ పట్టణంలోనే దేవుడు తన నామమును ఉంచాడు. And many battles had been fought over Jerusalem. యెరూషలేము గురించి అనేక యుద్ధాలు కూడా జరిగాయి. And it featured so highly in the history of the Jewish people. యూదుల యొక్క చరిత్రలో యెరూషలేముకి ఉన్నతమైన స్థానం ఉంది. But there was never a day in Jerusalem like there was in the day in Acts chapter 2. అపోస్తల కార్య గ్రంథంలో ఉన్న ఆ సంఘటన దినము లాంటిది మరొక దినము ఒక చరిత్రలో లేదు. God was at work. దేవుడు పని చేస్తున్నాడు. There was a group of men who'd been filled with the Holy Spirit and they're preaching Christ. అక్కడ మనం చూస్తున్నాము కొంత మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. They're presenting the Messiah to the Jewish nation. యూదా జనాంగముకి క్రీస్తుని వాళ్ళు పరిచయం చేస్తున్నారు. And they charge the Jewish people of crucifying the Lord and Christ. ప్రభుని మస్సయాని యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేశారని వాళ్ళ మీద వాళ్ళు నేరారోపణ కూడా చేస్తున్నారు. We thought in the first session about the message that they preached, it was all about Christ. మొదటి సెషన్ లో కూడా మనం చూసుకున్నాము వాళ్ళంతా కూడా క్రీస్తునే ప్రకటిస్తున్నారు. And we thought of the character of the preachers. బోధకుల యొక్క స్వభావం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. There were men who had deep dealings with the Lord Jesus in their lives. యేసు ప్రభు జీవితంతో చాలా లోతైన సంబంధం కలిగిన వారు వీరు.
They had been made to realize their own personal weakness and failure. వాళ్ళ జీవితంలో ఉన్న వ్యక్తిగతమైన బలహీనతలు ఏంటో, వాళ్ళ జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏంటో వాళ్ళు అనుభవం చేయగలిగారు. There were men that had been brought to an end of their own human resources. ఈ వ్యక్తులు ఇంకా మానవుల సంపదకి చివరిలో తీసుకురాబడిన వ్యక్తులు. They knew their own human weakness. వాళ్ళలో ఉన్న మానవ రీతిగా ఉన్న బలహీనతలో వాళ్ళు ఎరుగుదురు. But these are the type of men that God uses. ఇటువంటి రకమైన వ్యక్తుల్ని దేవుడు వాడుతాడు. Paul tells us that in 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, that God chooses the weak things, the things that are nothing. ఈ లోకంలో ఉన్న బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. లోకంలో ఎవరు ఎన్ని దిగిన వారు కాదు అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడని. He chooses the men that other men would despise. మిగతా మనుషులు ఎవరినైతే తృణీకరిస్తారో అటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. We learn in chapter 4 that when Peter and John stood before the Sanhedrin, they said, these men are ignorant, they're unlearned. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలలో మనం చూస్తున్నాం, ఆ సెన్హెద్రిన్ సభలో పేతురు యోహాను వాళ్ళు నిలిచినప్పుడు వీళ్ళు విద్య లేని పామర్లని వాళ్ళు గుర్తించారు. They might have been unlearned in the schools of men, but they were educated in the school of Christ. మానవ రీతిగా ఎటువంటి పాఠశాలలో వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు, కానీ యేసు క్రీస్తు ఒక పాఠశాలలో నేర్చుకున్న వారు వీరు. The Lord Jesus had chosen these men and he had schooled these men. అయితే యేసు ప్రభు ఈ వ్యక్తుల్ని ఎన్నుకొని తరబీదిచ్చారు. And he prepared them. వాళ్ళని సిద్ధపరిచాడు. To be his messengers that day in Jerusalem. ఆ ఒక దినములో యెరూషలేములో ఆయన ఒక బోధకులుగా యేసు ప్రభు వాళ్ళని సిద్ధపరిచారని మనం చూస్తున్నాం. And these men were filled with the Holy Spirit. ఈ వ్యక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా ఉన్నారు. And preached a message that was centered in the risen, exalted Christ. అయితే తిరిగి లేపబడిన యేసు ప్రభు యొక్క సువార్తని వాళ్ళు ప్రకటిస్తున్నారని చూస్తున్నాం. And there was a mighty response. అయితే చాలా పెద్ద ఒక మంచి స్పందన వచ్చింది. 3,000 received the word and were baptized and were added. 3,000 మంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిజం తీసుకొని వాళ్ళు చేర్చబడారు. And we finished our session this morning by thinking of the truth of baptism. ఉదయకాల సమయంలో బాప్తిస్మ యొక్క సత్యాలతో మనము సెషన్ ని ముగించాం. And the necessity for taking the step of baptism before being fitted for assembly fellowship. అయితే ఆ సంఘ సహవాసంలో చేర్చబడడానికి ముందు బాప్తిస్మ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చూసుకున్నాం. Because baptism is a recognition that Jesus Christ is our Lord, he's our master. బాప్తిస్మ ద్వారా మనం గుర్తించి మనం ప్రకటిస్తున్నాం యేసు ప్రభు అని, ఆయన రక్షకుడు అని. And baptism is a recognition that what we are by nature has died with Christ. బాప్తిస్మ ద్వారా మనం మరొకటి గుర్తు చేస్తాం ఏంటంటే మన స్వభావంగా యేసుక్రీస్తుతో మనం కూడా చనిపోయాము అని. And then we've been raised with Christ to walk in the newness of his life. యేసు ప్రభుతో మనము లేపబడాము నూతనమైన స్వభావంతో ఆయనతో నడుచుకోవడానికి. And brothers and sisters, we noted that the assembly is a place where every believer must recognize the lordship of Jesus Christ. మనం చూసుకున్నాము సంఘములో ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు యొక్క శిరస్సుత్వాన్ని అందరూ కూడా ఒప్పుకోవాలి. The assembly is not a place where man claims lordship. మనం చూస్తున్నాము ఆ సంఘములో మనము ప్రభుత్వ కింద మనం ఉండాలి, కానీ మన ప్రభుత్వం కాదు. But the Lord Jesus must be given his proper place. అయితే యేసు ప్రభుకి సరైన స్థానము మనం ఇవ్వాలి. As Lord over his own people. ఆయన తన ప్రజల మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. But we noted it's not only a place where the lordship of Christ is acknowledged, but where the life of Christ is manifested. అయితే సంఘము అంటే యేసు ప్రభు యొక్క ఆ ప్రభుత్వం మాత్రమే గుర్తించబడింది కాదు, కానీ యేసు ప్రభు యొక్క జీవితం కూడా అక్కడ ప్రదర్శించబడుతుంది.
It's not a place for the manifestation of anything of the flesh. శారీరక సంబంధమైన ఏ విషయాలు కూడా అక్కడ బయలుపరచడానికి లేదు. So baptism teaches us that we have died. The old man has died with Christ. అయితే బాప్తిజం మనకి ఏం నేర్పిస్తుందంటే పాత స్వభావము యేసుక్రీస్తుతో చనిపోయాడు అని. And it's now Christ that's living in the believer. అయితే ఇప్పుడు ఈ క్రీస్తు నూతనమైన క్రీస్తు విశ్వాసుల్లో ఆయన జీవిస్తున్నాడని. And so it's his life that should be manifest among his people as they gather in assembly fellowship. సంఘ సహవాసంలో ఆయన ప్రజలు కూడుకున్నప్పుడు ఆయన నాయకత్వము బయలుపరచబడాలి. So those that received the word were baptized and then they were added. ఎవరైతే వాక్యాన్ని స్వీకరించారో వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు చేర్చబడారు. What were they added to? వాళ్ళు చేర్చబడాలి లేకపోతే కూర్చోబడాలని చూస్తున్నాం. Verse 41 of our chapter says they were added to them, they were added to the other disciples. అయితే 41వ వాక్యంలో శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులకి వాళ్ళు జతపరచబడాలి లేకపోతే చేర్చబడాలని మనం చూస్తున్నాం. So the number of the disciples increased by 3,000 that day. శిష్యుల సంఖ్య ఆ రోజున 3,000కి విస్తరించింది. But verse 47 tells us they were added to the church. అయితే 47వ వాక్యంలో వాళ్ళ సంఘములో చేర్చబడారని మనం చూస్తున్నాం. And that was a continual thing. The Lord added to the church daily those that were being saved. అది అనుదినము జరిగే ప్రక్రియగా చూస్తున్నాం. అనుదినము రక్షణ పొందిన వారిని దేవుడు ఆ సంఘములోకి చేర్చుతున్నాడని. So these individuals that had responded to the gospel, they were no longer individuals. They were part of something that was corporate. అయితే ఎవరైతే సువార్తకి స్పందించారో వాళ్ళు ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళు లేరు గాని వాళ్ళు సంఘములో అనేకులుగా చేర్చబడారు. They were part of a group of people that had been called out of the world and called unto Christ. అయితే వాళ్ళు క్రీస్తుకై పిలువబడిన ఒక సమూహంకి వాళ్ళు కూడా సభ్యులయ్యారు అని మనం చూస్తున్నాం. And brothers and sisters, that's where a local church is. ప్రియ సహోదర సహోదరులారా, ఒక స్థానిక సంఘం అంటే అది. People who have been called out of the world and gathered around the person of the Lord Jesus. ఈ లోకం నుంచి వాళ్ళు పిలువబడిన వారు యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు వద్దకి వాళ్ళు చేర్చబడిన వారు మనం చూస్తున్నాం. And living their lives no longer as independent beings. అయితే వాళ్ళు ఇంకా వ్యక్తిగతమైన జీవితాన్ని వ్యక్తిగతమైన వ్యక్తులుగా వాళ్ళు జీవించట్లేదు కానీ but living their life in fellowship with each other. అయితే ఒకరితో ఒకరు మంచి సహవాసము కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. Living in dependency on each other and dependency on the Lord. అయితే ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ప్రభువు మీద ఆధారపడుతూ వాళ్ళు జీవిస్తున్నారు. But it's interesting when we turn to Acts chapter 5 and verse 14, we read that the believers were added to the Lord. అయితే అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యంలో చాలా ఆసక్తికరమైన మాట ఏంటంటే ఈ విశ్వాసులు ప్రభువులో చేర్చబడారని మనం చూస్తున్నాం. And then in Acts chapter 11 and verse 24, we get the same idea in relation to Barnabas and the ministry of Barnabas. The results were that there were many that were added to the Lord. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా బర్నబా ఒక పరిచర్య మనం చూసినప్పుడు అక్కడ కూడా ఫలితం అదే, వాళ్ళు ప్రభువులో కూర్చబడారు లేకపోతే చేర్చబడారు. So they were added to the disciples, they were added to the church, and now there is this thought that they're added to the Lord. వాళ్ళు శిష్యుల్లోకి చేర్చబడారు, తర్వాత సంఘములోకి చేర్చబడారు, లేకపోతే ప్రభువులోకి చేర్చబడనే మాటలు మనం చూస్తున్నాం. They became members of his body. ఆయన ఒక దేహములో వాళ్ళు కూడా ఒక భాగంగా లేకపోతే ఒక సభ్యులుగా మారారు. They became, as it were, flesh of his flesh, bone of his bones. ఆయన మాంసములో మాంసము, ఆయన బోనులో బోనుగా వాళ్ళు మారారని చూస్తున్నాం.
They were brought into a deep spiritual union with the Lord Jesus Christ himself. అయితే యేసు ప్రభుతో ఒక లోతైన ఆత్మీయమైన అనుభవాలకి వాళ్ళు చేర్చబడారు. And they began to share the common life of the Christ of God. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఒక సహవాస సంఘ జీవితాన్ని వాళ్ళు కూడా పంచుకుంటున్నారని చూస్తున్నాం. I think sometimes we lose the sense of the wonder of what it is to be saved. అయితే మనం చాలా సార్లు రక్షణ పొందాము అనే ఒక ఆశ్చర్యకరమైన ఒక సంఘటన మనం చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. We're not only saved from eternal punishment. మనము కేవలము ఆ నిత్య నాశనం నుంచి రక్షణ పొందాము అంత మాత్రమే కాదు. We're not only saved that we might have a place in heaven for eternity. పరలోకంలో నిత్యత్వముకై మనకు ఒక స్థానము కలిగింది ఆ రక్షణ ద్వారా అంత మాత్రమే కాదు. But we're saved that here and now on this earth we might share, that we might partake of the very life of our Lord Jesus. అయితే మనము ఆ ఒక ఐక్యతని లేకపోతే యేసు ప్రభువుకు జీవితంలో మనము కూడా పాలుభాగంగా అవటానికే మనం రక్షణ పొంది ఉన్నాం. And the thing that unites you and I together as believers in the Lord Jesus is a shared life, his life shared by us. అయితే ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తులో విశ్వాసులుగా ఆయన జీవితాన్ని మనము పంచుకుంటున్నాము, ఆయనలో జీవిస్తున్నాము. The fact that we are one together with Christ. మనము క్రీస్తుతో ఏకమై ఉన్నామనే సత్యము. So all that is true of Christ is true of us. యేసు ప్రభువుకి ఏదైతే వాస్తవమో సత్యమో అది నాకు కూడా సత్యము, నాకు కూడా చెందుతుంది. And all that is true about us is true of Christ. అయితే మన గురించి ఏదైతే వాస్తవమో సత్యమో అది క్రీస్తుకి కూడా వాస్తవము సత్యముగా ఉంది. We have become indissolubly linked with the Lord Jesus Christ himself. అయితే మనము ఇంకా యేసు ప్రభు నుంచి ఎన్నడూ తీలేని రీతిగా యేసు ప్రభులో మనము చేర్చబడాము. We have gained all the value of his death. ఆయన ఒక మరణం ఒక విలువ అన్ని కూడా మనము పొంది ఉన్నాము. But we've also gained all the virtues of his life. ఆయన జీవితంకున్న అన్ని మంచి సద్గుణాలన్నీ కూడా మనము పంచుకుంటున్నాము. We have been added to him. ఆయనలో మనం చేర్చబడాము. We've become part of him. ఆయనలో ఒక భాగంగా మనం అయిపోయాం. And not only have we gained all the values of his death and the virtues of his life. అయితే ఆయన ఒక మరణము ఒక సద్గుణాలు ఆయన పునరుత్థానం ఒక జీవితాన్ని మనం పంచుకుంటున్నాము. But our being added to Christ as a work of the Holy Spirit means that he has gained an enlarged vessel through which to proclaim his message and work in this world. అయితే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువులో మనం చేర్చబడాము. ఇప్పుడు ఆయన ఒక సందేశాన్ని ప్రజలకి పంచిపెట్టే ఒక పాత్రగా ఆయన మనల్ని మార్చాడు. And that is what the church is in this world. ఈ లోకంలో సంఘము పని అదే. That's what the local church is in the community where it has been planted. అయితే ఈ స్థానిక సంఘము ఒక పని, ఒక స్థానిక సంఘము ఒక ప్రాంతంలో పని చేసే విధానం మనం చూస్తున్నాం. It's a vessel to proclaim and manifest Christ. యేసు ప్రభుని బయలుపరిచే యేసు ప్రభుని ప్రకటించే ఒక పాత్రగా స్థానిక సంఘం ఉంది. A place where he is glorified. ఆ స్థలములో ఆయన మాత్రమే హెచ్చించబడే ఒక స్థలము. And a place where his life and his presence and his life is enjoyed. ఆ స్థలములో ఆయన జీవితము, ఆయన ఒక సాన్నిధ్యము కనబడే ఒక స్థలము స్థానిక సంఘము. As we read through the Acts of the Apostles, we'll discover that those that were added to the church, they weren't added to an organized movement. అయితే మనం అపోస్తలుల కార్య గ్రంథంలో చదివినప్పుడు వాళ్ళ సంఘముకి వాళ్ళు చేర్చబడారు, అంతేగాని ఒక సంస్థకు వాళ్ళు చేర్చబడలేదు. It wasn't a denomination that was being formed. ఆ సమయంలో ఏదో ఒక సంస్థ కాదు ఏర్పరచబడింది. But what was being accomplished was deeply spiritual.
వాళ్ళు సాధించినది అది లోతైన ఆత్మీయమైన విషయము. It wasn't the formation of anything that was of mankind. మానవ ద్వారా ఏదో కల్పించిన ఏది కూడా కాదు. These were people that were being gathered together not just as a result of common beliefs. వాళ్ళందరూ ఏదో అందరూ కలిసి ఏదో నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడుకున్నారని కూడా కాదు. But they were joined together by a common bond in the Lord Jesus. అయితే యేసు ప్రభులో వాళ్ళందరికీ సామాన్యమైన ఒక దృష్టికోణం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. They were added to and gathered to the person of the Lord Jesus himself. అయితే యేసు ప్రభులో వాళ్ళు చేర్చబడారు, యేసు ప్రభులో వాళ్ళు కూడుకుంటున్నారని మనం చూస్తున్నాం. God's ultimate end is Christ. దేవుడు ఒక అతి అన్యతమైన ఉద్దేశము క్రీస్తే. And the glory of Christ. ఆ క్రీస్తు ఒక మహిమయే. God's desire from all eternity is that his son might be honored and glorified. దేవుడు మనుషుల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఆయన కుమారుడు ఆయన హెచ్చించబడాలి, ఆయన మహిమ చేయబడాలి. And that which is God's ultimate and eternal purpose, he works out in the lives of individuals and in companies of his people here and now. అయితే ఈ లోకంలో ఉంటుండగా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిలో విశ్వాసులో ఆ ఒక అంత్య లక్ష్యంకై ఆయన పని చేస్తున్నాడు. God desires to see his son displayed among men. అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన కుమారుడు మనుషుల్లో బయలుపరచబడాలి. And our fellowship, our local assembly is not a gathering around a teaching. అయితే వాళ్ళందరూ కూడా ఒక స్థానిక సంఘములో వాళ్ళు సహవాసాన్ని పంచుకోవాలి, అంతేగాని ఏదో స్థానిక సంఘంలో ఏదో బోధించే స్థలము కాదు అది. It's not a following after a movement. లేకపోతే ఏదో ఒక చర్యకు వాళ్ళు వెళ్తున్నారని కాదు. It's not about a denomination or a community or a place. లేకపోతే ఏదో స్థలము ఏదో సంస్థ అని కాదు. It's all about a person. అయితే స్థానిక సంఘం అంతా కూడా ఒక వ్యక్తి మీద ఉంటుంది. And that person is God's precious son. ఆ వ్యక్తియే యేసు ప్రభు దేవుని యొక్క పరిశుద్ధమైన కుమారుడు. And we'll see in a few minutes that it's really Christ that we have been brought into fellowship with. మరి కొద్దిసేపులో మనం చూస్తాము మనము క్రీస్తు ఒక సహవాసంలోకి తేబడిన వారు. We're gathered out of the world and gathered unto him. అయితే ఈ లోకం నుంచి మనము వేరుపరచబడి ఆయనలోకి మనము చేర్చబడాము. Not because we have some intellectual awareness of Christ. యేసు ప్రభు గురించి ఏదో మంచి జ్ఞానం మనకు ఉంది కాబట్టి కాదు. But we have a spiritual revelation of Christ. కానీ ఆత్మీయమైన ఒక ప్రత్యక్షత క్రీస్తు గురించి మనం కలిగి ఉన్నాం కాబట్టి. And that through his spirit he dwells in us. ఆయన ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. And shares his very life with us. ఆయన జీవితాన్ని ఆయన మనతో పంచుకుంటున్నాడు. And there are many people that know Christ doctrinally and intellectually. చాలా మంది ఉన్నారు కేవలము జ్ఞానపరంగా వాళ్ళు క్రీస్తుని ఎరిగి ఉన్నారు. But they don't know him livingly and experimentally. అయితే అభ్యాసపరంగా అనుభవపూర్వకంగా వాళ్ళు క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. Remember, Paul speaks to the Colossians. He says, Christ, who is our life. అయితే కొలొస్సీకి రాసు పౌలు అన్నారు క్రీస్తే మన జీవితము అని. Paul is really saying that Christ is the very source of his existence. అయితే పౌలు అంటున్నాడు మన జీవితానికి ఆధారము మూలము క్రీస్తు అని. That as a Christian he cannot live without Christ. ఒక క్రైస్తవుడు క్రీస్తు లేకుండా జీవించలేడు. And brothers and sisters, every work which is of God in this world must have as its supreme object Christ. ఈ లోకంలో ప్రియ సహోదర సహోదరుల దేవుడు చేసే ప్రతి పనికి కూడా అంత్య ఉద్దేశము క్రీస్తే ఉంటుంది. It's not all about themes and teachings and theologies and experiences, but it's all about him. అయితే ఏదో మన మతపరమైన జ్ఞానము లేకపోతే బోధలు ఇవన్నీ కాదు కానీ కేవలం ఆయనే, ఇవన్నీ కూడా ఆయనతో సంబంధించింది. That Christ must be all and in all. క్రీస్తే సమస్తములో ఉండాలి.
All must be done by him, through him, and for him. అయితే సమస్తము ఆయన ద్వారా ఆయనకై ఆయన గురించే జరగాలి. Everything in assembly life should be for the glory and honor of Christ. సంఘ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన మహిమకే జరగాలి. Sadly, oftentimes Christ is displaced in his own house. అయితే దాని గురించి ఆయన ఒక స్థానము మనం గుర్తించాలి. Sometimes man seeks to displace Christ. చాలా సార్లు మనము కేవలము మన ఒక బుద్ధితో క్రీస్తుని ప్రత్యక్షపరచాలని ఆశిస్తూ ఉంటాం. That was the situation when the apostle John wrote his third letter. అపోస్తలుడు అయిన యోహాను తన 3వ పత్రికలో ఆ విషయాన్ని రాశాడు. He spoke about Diotrephes, who loved to have the preeminence. దయోత్రిఫస్ గురించి మాట్లాడుతూ సంఘములో ప్రథమైన స్థానము కోరుకునేవాడుగా ఆయన ఉన్నాడని చూస్తున్నాం. He was displacing Christ in the assembly. క్రీస్తుని అక్కడి నుంచి రీప్లేస్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. Rather than Christ being preeminent, Diotrephes was preeminent. అయితే ఆ దియోత్రిఫసే సంఘంలో ప్రాముఖ్యమైన స్థానము కోరుతున్నాడు కానీ క్రీస్తుకి ఆ స్థానం ఇవ్వడానికి ఇష్టపడట్లే. And it's sad that even today, throughout the world, among the companies of the Lord's people, there are men who have displaced Christ. అయితే చాలా విచారకరమైన మాట ఏంటంటే దేవుని యొక్క ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఇటువంటి ప్రజలు కూడా ఉన్నారు, క్రీస్తు స్థానంని వాళ్ళు తీసివేసేవారుగా ఉంటున్నారు. And they take the place as Lord. They take the place as Master. అయితే మన బోధకుడు మన ప్రభు యొక్క స్థానాన్ని వాళ్ళు తీసుకునే వారుగా ఉంటున్నారు. Rather than everyone bowing to the authority and supremacy of Christ. యేసు ప్రభు యొక్క ఔన్నత్యము అధికారము క్రింద ఉండడానికి ఇష్టపడరు. The danger is not only that men displace Christ, but even the Bible displaces Christ. అయితే కేవలం మనుషులే ఒక స్థానాన్ని క్రీస్తు స్థానం తీయట్లేదు కానీ వ్యక్తులు కూడా చేస్తున్నారు. The Bible is the word of God. బైబిల్ దేవుని యొక్క వాక్యము. It's living, it's quick, it's powerful, it's sharper than any two-edged sword. ఇది జీవంగల వాక్యము ఏ రెండంచున ఖడ్గం కన్నా చాలా పదునైంది. Brothers and sisters, when we come to read the Bible, we should read it not just for information. అయితే ప్రియ సహోదర సహోదరులారా, మనం బైబిల్ చదువుతున్నప్పుడు కేవలము ఏదో దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ పొందడానికి మనం చదవకూడదు. Not just information that will fill our minds. మన ఒక మస్తిష్కంకి మన జ్ఞానం గురించి దీనికి కేవలం చదవడం కాదు. But as we read the Bible, we should be looking for Christ who will transform our hearts. అయితే బైబిల్ చదివినప్పుడు మనము మన జీవితాన్ని మన హృదయాన్ని మార్చిన క్రీస్తుని మనము దాంట్లో చూడాలి. And sometimes we are just like the students at the university. చాలా సార్లు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ వల్లే ఉంటున్నాం మనము. We'll study Galatians the way we would study geography. మనము భౌతిక శాస్త్రాన్ని చదివినట్లు ఈ గలేషియన్స్ ని గలతీ పత్రికలు మనం చదువుతా ఉంటాం. Or we might study Philippians the way we would study physics. భౌతిక శాస్త్రాన్ని చదివినట్లు మనము ఏదో ఫిలిప్పీ పత్రికని మనం చదువుతా ఉంటాం. And we study the scriptures as if it was just a textbook. ఏదో దేవుని యొక్క వాక్యంని ఏదో పుస్తకములాగా మనం చదువుతా ఉంటాం. The Bible becomes everything to us. మనకి బైబిలే అన్ని అయిపోతూ ఉంటుంది. And it displaces Christ from his proper place in our hearts and lives. ఆ విధంగా క్రీస్తుకి మన హృదయంలో గాని సంఘంలో గాని ఆ స్థానం నుంచి బైబిల్ తొలగించేదిగా మనం చేస్తున్నాం. Brothers and sisters, I believe that the whole body of truth is in the Bible. అయితే నేను విశ్వసిస్తున్నాను నా ప్రియ సహోదర సహోదరులారా, సమస్తమైన సత్యము బైబిల్లో దాగి ఉంది అని. I'm not minimizing the importance of reading and studying the Bible. బైబిల్ ని చదవడము బైబిల్ ని ధ్యానించడం అనే ఒక దాన్ని నేను కించపరచట్లేదు. But what I am stressing is the need not just to read it for information, but to read it that there might be transformation in our lives. కేవలము ఏదో ఒక జ్ఞానము కావాలని దాన్ని చదవడం కాదు కానీ తద్వారా నా జీవితం మార్చబడాలని మనం దాన్ని చదివేవారుగా ఉండాలనే నా ఆశ. That there might be transformation into the very image of Christ himself. మన జీవితము క్రీస్తుకు సారూప్యంలో మార్చబడడం, so that he might be glorified.
తద్వారా ఆయనకే మహిమ చెందినట్లు. I remember a brother saying to me many years ago, ఒక సహోదరుడు నాకు చాలా సంవత్సరం క్రితం ఇలా అన్నాడు, not only was the danger of men displacing Christ or the Bible displacing Christ, but there was the danger of the assembly displacing Christ. మనుషులు ఒక క్రీస్తు స్థానాన్ని తొలగించడం కాదు, బైబిల్ క్రీస్తు స్థానం తొలగించడానికి, కానీ సంఘము కూడా క్రీస్తు స్థానాన్ని తొలగించే వారుగా ఉంటున్నారని చెప్పారు. Now the local assembly is something that is very precious to me. స్థానిక సంఘము చాలా దేవుని దృష్టిలో చాలా విలువైనది. As I see it, as I see the truth of it unfolded in Holy Scripture, the assembly is all about Christ. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు నేను చూస్తున్నాను, సంఘము గురించి వాక్యంలో అనేక సార్లు రాయబడి ఉంది. But sadly, we can come to a situation where we actually think more about assembly teaching than we do about the transforming power of Christ in our lives. అయితే మనము సంఘంగా కూడి ఆ సంఘ సత్యాలను బోధించినప్పుడు మన జీవితము ఆ క్రీస్తు ఒక స్వరూపంలో మార్చబడడానికి శక్తి పొందుతుంది. And the assembly can become like an idol in our lives. మనము ఆ సంఘము కూడా మనకి ఒకనప్పుడు ఒక విగ్రహంగా మార్చబడుతుంది. The Christian culture that I was raised in, I would attend many conferences and teaching would be given about the local assembly. నేను పెంచబడిన క్రైస్తవ నేపథ్యంలో అనేక కాన్ఫరెన్సెస్ జరిగేది, అక్కడ క్రైస్తవ సంబంధించిన అనేక బోధలు అందించేవారు. And when assembly truth was preached, there would be amens from all over the audience. సంఘ సత్యాలు బోధించబడినప్పుడు అక్కడ కూడిన ప్రజలందరూ కూడా ఆమేన్ అనేవారు. And then a brother would stand up and give a message on the person of the Lord Jesus. తర్వాత ఒక సహోదరుడు నించొని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి సందేశాన్ని ఇచ్చేవాడు. The beauties and the glories of Christ. యేసు ప్రభు యొక్క రమ్యత, ఆయన యొక్క మహిమ గురించి. And the audience would be silent. అప్పుడు అక్కడున్న ప్రజలు మౌనముగా ఉండేవారు. They thought more of the truth of the assembly. సంఘ సత్యాల గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడేవారు than they did of the truth of Christ. అయితే యేసు ప్రభు యొక్క మరణ సత్యం గురించి వాళ్ళు తక్కువగా మాట్లాడతారు. And the reality is that the assembly is of no value without the living presence of the Lord Jesus. యేసు ప్రభు యొక్క సజీవమైన సాన్నిధ్యము సంఘంలో లేకపోతే ఆ స్థానిక సంఘంకి ఎటువంటి విలువ లేదు. Brothers and sisters, let us see to it in our personal lives and in our local church life that Christ is given his proper place. ప్రియ సహోదర సహోదరులాగా మన వ్యక్తిగత జీవితంలో అలాగే మన సంఘ జీవితంలో మనం పరీక్షించుకొని యేసు ప్రభుకి తగిన స్థానాన్ని మనం ఇస్తాం. What was commenced in Jerusalem in Acts chapter 2 was pure. అయితే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో యెరూషలేములో జరుగుతున్న సంఘటన అదెంతో పరిశుద్ధమైంది. It was untouched by human hand. ఏ మనుషుల యొక్క చేతి కూడా దాన్ని తాకలేదు. It was the spontaneous work of the Holy Spirit. అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన ఒక కార్యము. It was glorious. అది మహిమతో కూడినది. But we read through the Acts of the Apostles and then through the epistles. అపోస్తలుల కార్య గ్రంథం నుంచి తర్వాత మన పత్రికల్లో కూడా మనం చదువుతున్నాం. And we see deterioration. ఎలాగా క్రమేణా అది క్షీణించిపోయిందని కూడా మనం చూస్తున్నాం. And then we come into Revelation chapters 1, 2 and 3. ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు మనం వస్తే, and that which started in all its purity and all its glory has become tarnished. అయితే ఏదైతే చాలా పరిశుద్ధంగాను చాలా మహిమతో కూడినగానే ప్రారంభించబడింది అది ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాలకు వచ్చినప్పుడు మలినమైందని చూస్తున్నాం. And we discover in Revelation chapter 3 and verse 20 the Lord Jesus is outside the door and he's knocking. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 వాక్యంలో మనం చూస్తున్నాము యేసు ప్రభు ఆ ద్వారము వెలుపట ఉండి ఆ తలుపుని ఆయన తడుతున్నారని. Remember too in the church in Ephesus in chapter 2 that they had left their first love. 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ
మీ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారని ప్రభు అంటున్నారు. They were still upholding all the assembly principles and practices. వాళ్ళు సంఘ సత్యము సంఘంలో ఉన్న ఆ ప్రాక్టీసెస్ అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు కానీ but the vital ingredient was missing. కానీ చాలా ప్రాముఖ్యమైన ఒక వస్తువు అక్కడ కనబడట్లేదు. Pure love for Christ. యేసు ప్రభు గురించి ఉన్న ఆ పరిశుద్ధమైన ఒక ప్రేమ that was gone. అది పోయింది. And all that was left was formalism and ritual. ఇంకేమో మిగిలింది అంటే ఆచారము అలవాట్లే మిగిలిపోయాయి. Just an outward form. కేవలము ఒక పై రూపమే. And the Lord said, if you don't repent, I'll remove the lampstand. అయితే దేవుడు అన్నారు, మీరు మారు మనసు పొందకపోతే ఆ దీప స్తంభాన్ని నేను తీసివేస్తానని. Isn't that tragic when we think of what we read in Acts chapter 2 and the subsequent chapters? అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం తర్వాత ఉన్న మిగతా భాగాలు మనం చూస్తూ ఉంటే ఎంతో విచారకరమైన విషయమే కదా. When there was nothing of man. అక్కడ మనుషుదేమీ లేదు. It was all of the Spirit. సమస్తమంతా కూడా పరిశుద్ధాత్మదే. Christ was magnified, God was glorified. యేసు ప్రభు హెచ్చించబడాడు, దేవునికి మహిమ తేబడింది. Souls were saved, saints were refreshed. చాలా అనేకమైన ఆత్మలు రక్షించబడారు. పరిశుద్ధులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నారు. There was a holiness, the purity about all that was done. అయితే అక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా ఎంతో పరిశుద్ధంగా ఉంది అని చూస్తున్నాం. And because man displaced Christ, we discover the whole thing deteriorates. అయితే మనం చూస్తున్నాము క్రీస్తుకు చిన్న స్థానంలో మనుషులు వచ్చినప్పుడు అదంతా కూడా క్షీణించిపోయిందని చూస్తున్నాం. And what we see in the New Testament, we see in modern history. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము ఆధునికమైన ఒక చరిత్రని. And we think of works of God that started through anointed preaching. దేవుని యొక్క కార్యము అభిషేకం పొందిన ఒక బోధతో స్టార్ట్ అయ్యి and gradually that work has deteriorated. క్రమేణ ఆ పని అంతా కూడా ఎంతో క్షీణించిపోయిందని మనం చూస్తున్నాం. And so often, instead of the spontaneity of the Holy Spirit, there's a routine and a formalism about our gatherings. అయితే పరిశుద్ధాత్మ ఒక కొనసాగం కాకుండా ఆచార అలవాట్లు మన అభ్యాసాలు ఆ సంఘంలోకి వచ్చాయని చూస్తున్నాం. Eventually all that is left is an empty, lifeless, denominational monument. అయితే ఏది మిగిలిపోయిందంటే సంస్థపరంగా ఖాళీ అయిపోయిన అన్ని ఆచార అలవాట్లే మిగిలాయని చూస్తున్నాం. And brothers and sisters, that's something that we must guard against in our local assemblies. అయితే ప్రియ సహోదర సహోదరులారా మరొకసారి దాన్నే మన స్థానిక సంఘంలో మరొకసారి మనం తీసుకురావాలి. Guard against formalism, guard against routine. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఒక సంస్థ పరంగా లేకపోతే ఆచార అలవాట్లో మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. Guard against going through the form of things without the reality of the living presence of Christ. మనం ముందున్నట్లుగా కాకుండా యేసు ప్రభు ఒక సత్యము ఆయన ఒక జీవితంలో మనం ఉండాలని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Brothers and sisters, remember that the local assembly is not an organization that is governed by rules and regulations. అయితే ప్రియ సహోదర సహోదరుల మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్థానిక సంఘం అంటే ఏదో సంస్థ కాదు, దానికి నియమాలు చట్టాలు ఉండడానికి. It is a living organism that throbs with the very life of an ascended Christ. అయితే అది జీవపరమైన ఒక వస్తువు, యేసు ప్రభు ఒక జీవితం ద్వారా అది జీవిస్తుందని మనం చూస్తున్నాం. I know that we might know the reality of that in our local companies. అయితే మనము మన స్థానిక సంఘంలో దాని ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. But we noticed that not only was the response from the hearts of many in Jerusalem. అయితే మనం చూస్తున్నాము అక్కడ యెరూషలేములో ఉన్న వ్యక్తుల ద్వారా ఉన్న స్పందన ఏంటి అని. They received the word, they were baptized, they were added, but then there's the results of that. అయితే వాళ్ళు వాక్యాన్ని స్వీకరించారు, బాప్తిజం తీసుకున్నారు, దాంట్లో చేర్చబడారు. దాని తర్వాత వచ్చిన ఫలితము And verse 42 tells us they continued steadfastly. 42వ వాక్యంలో మనం చూస్తున్నాం వాళ్ళు ఎడతెగగా ఉన్నారని. I love that little expression. అది చాలా మంచి ఒక మాట.
continued steadfastly. ఎడతెగగా ఉన్నారు వాళ్ళు. Brothers and sisters, are we continuing steadfastly in the things of the Lord Jesus? అయితే యేసు ప్రభువుతో సంబంధించిన విషయాల్లో మనము మా ప్రియ సహోదర సహోదరులారా ఎడతెగగా ఉన్నామా? These were men and women that were marked by first love. అయితే వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే ఆ మొదటి ప్రేమ ద్వారా ముద్రించబడిన వ్యక్తులు వీరు. Everything was new, everything was alive to them. ప్రతిదీ వాళ్ళకి నూతనంగా ఉంది, ప్రతిదీ వాళ్ళకి సజీవంగా ఉంది. They were filled with the Holy Spirit. వాళ్ళందరూ కూడా ఆత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు. And they were marked by that boldness of commitment to the Lord and to the things of the Lord. అయితే ప్రభువుకి సంబంధించిన విషయాల మీద వాళ్ళకున్న సమర్పణ ద్వారా వాళ్ళు ముద్రించబడారు. It's good to see people receiving the word and being baptized and being added to the assembly. అయితే ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడట చూచుట అది చాలా మంచిదే. But it's far better to see them continuing in the things of the Lord. అయితే ప్రభువు సంబంధించిన విషయాల్లో వాళ్ళు కొనసాగించి ఎడతెగగా ఉండటం చూడటము ఇంకా మంచిది. The Apostle John says in his third letter, I have no greater joy than to see that my children walk in truth. అయితే నా బిడ్డలు ఆ సత్యంలో నడుచుకుంటూ చూడటం కన్నా ఎక్కువ ఆనందం మరి ఏమీ లేదు అని భక్తుడైన యోహాను కూడా తన పత్రికలో రాస్తున్నాడు. We noticed there were 4 things that they continued in. అయితే 4 విషయాల్లో వాళ్ళు ఎడతెగగా ఉన్నారని మనం చూసాం. There was the apostles' doctrine and the fellowship and the breaking of bread and prayers. అయితే అపోస్తలుల యొక్క బోధలో అలాగే సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థనలో వాళ్ళు ఎడతెగగా ఉన్నారని మనం చూస్తున్నాం. Oftentimes when we think of the apostles' doctrine, we think of all that was revealed to us in the epistles. అయితే అపోస్తలుల యొక్క బోధను మనం చూసినప్పుడు ఆ పత్రికలో రాయబడిన విషయాలు అన్ని అని మనం అనుకుంటాం. But that wasn't what these people continued in. అయితే దాంట్లో కాదు వీళ్ళందరూ ఎడతెగగా ఉండేది. They didn't have the epistles. వాళ్ళకి పత్రికలు లేవు. They didn't have the church truth that you and I have. మన లాంటిది సంఘం లాంటిది వాళ్ళకి లేదు. What did they continue in? అయితే వాళ్ళు మరి దేంట్లో ఎడతెగగా ఉన్నారు? Well, in Acts chapter 5 and verse 28, we're told that in relation to the disciples, they filled Jerusalem with this doctrine. అయితే మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యగ్రంథము 5వ అధ్యాయం 28వ వాక్యంలో ఆ ఒక సిద్ధాంతంతో యెరూషలేమును వాళ్ళు నింపివేశారని. It was the doctrine of the gospel. సువార్త ఒక సిద్ధాంతం అది. That was all that they had. వాళ్ళ దగ్గర ఉన్నది అది మాత్రమే. There were new converts in Christ. వాళ్ళు యేసు ప్రభువులో నూతనముగా చేర్చబడిన వారు. All that had been taught to them is what we have described in the early chapters of Acts. అయితే వాళ్ళకి ఏదైతే బోధించబడాదో అని మనము అపోస్తలుల కార్యగ్రంథం తొలి అధ్యాయాల్లో మనం చూడగలము. There were people that had been captivated by the gospel of God's grace. అయితే దేవుని ఒక కృప ఒక సువార్త ద్వారా వాళ్ళందరూ కూడా పట్టుబడారని మనం చూస్తున్నాం. The wonder of God's forgiveness. అయితే దేవుడు క్షమించేది ఎంత అద్భుతంగా ఉంది అని మనం చూస్తున్నాం. The glory of God's power working in their lives. అయితే మనుషుల యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి పనిచేయడం దాని ఒక మహిమ వారిలో కనబడింది. And that's what never left them. అయితే వాళ్ళని అది ఎన్నడూ విడిచిపెట్టలేదు. They continued steadfastly in all that had been revealed to them of the gospel of God's grace. అయితే దేవుని యొక్క కృపా సువార్త ద్వారా ఏదైతే వాళ్ళకి బయలుపరచబడిందో దాంట్లో వాళ్ళు కొనసాగారు, ఎడతెగగా ఉన్నారు. They would live it out. Yeah, brother, please once. They lived it out. They displayed it in their life. అయితే వాళ్ళ జీవితంలో విషయాల్ని వాళ్ళు మిర్చిపెట్టి వాళ్ళ జీవితంలో దాన్ని వాళ్ళు బయలుపరచడం ప్రారంభించారు. And then they would preach it wherever they went. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దాన్ని వాళ్ళు బోధించారు. Because we know as we read through the Acts of the Apostles, the saints in Jerusalem were scattered abroad. అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తే ఆ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు ఆయా ప్రాంతాలకు వాళ్ళు చెదిరింపబడారని చూస్తున్నాం. And wherever they went, they witnessed to the grace of God in their lives. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ జీవితంలో ఉన్న దేవుని యొక్క కృపని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు.
Beloved brothers and sisters, the gospel is at the very heart of the Christian message. అయితే క్రైస్తవ సందేశంకి హృదయం లాంటిది యేసు ప్రభు ఒక సువార్త. Let us never lose sight of the gospel. అయితే ఎప్పుడు కూడా మనం సువార్త నుంచి మన కనుదృష్టి మళ్లించకూడదు. Let us live daily in the good of what God has done in his inner lives by his grace. అయితే మన లోపల ఆయన కృపచేత ఆయన చేసిన పనిని ప్రతి దినము మనం జీవిస్తాము, అనుభవిస్తాం. And as we enjoy what God has done, let's share it with others. అయితే మన జీవితంలో దేవుడు ఏదైతే చేశారో దానిలో మనం ఆనందిస్తాము, అది మనం ఇతరులతో పంచుకుంటాం. Let's be witnesses of him. ఆయనకి సాక్షులుగా ఉందాం. Not just witnesses for Christ, but witnesses of Christ. అయితే యేసు ప్రభు గురించి సాక్ష్యం కాదు, కానీ యేసు ప్రభుకి సాక్షులుగా మనం ఉండాలి. And so they continued steadfastly in the apostles' teaching. అందుకే అపోస్తలుల యొక్క బోధలో వాళ్ళు ఎడతెగగా ఉన్నారు. Of course, as the history of the church goes on, there was further teaching was given through the apostle Paul. అయితే మనం సంఘ చరిత్ర చూస్తే మరికొన్ని బోధలు అపోస్తల పౌలు ద్వారా వాళ్ళకి ఇవ్వబడింది. And it's our responsibility to continue steadfastly in all that teaching. అయితే ఆ బోధల్లో మనము ఎడతెగగా ఉండాలి, కొనసాగాలి, అది మన బాధ్యత. But remember, the foundation of every New Testament doctrine is the gospel. అయితే ప్రతి నూతనమైన నియమ సంఘం ఒక పునాది సువార్త అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. The foundation is Christ and the work of his cross. అయితే పునాది క్రీస్తే, ఆయన పనే, ఆ శిలువ మీద ఆయన చేసిన కార్యమే. Because you'll notice in every epistle of Paul, he comes back to these two fundamental issues. పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా ఈ పునాది సత్యాలు, ఈ రెండిటిని ఎప్పుడు కూడా పౌలు ప్రకటించేవాడుగా ఉన్నాడు. A ministry of Christ and a ministry of the cross is the answer to every issue that ever arises in assembly life. ఏ సంఘంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే యేసు క్రీస్తు ఒక సువార్త, ఆయన శిలువ కార్యము దానికి పరిష్కారంగా కనబడుతుంది. అదే పునాది. And so they continued in the apostles' doctrine. అందుకే మనం చూస్తున్నాం వాళ్ళ అపోస్తలుల యొక్క బోధయందు ఎడతెగగా ఉన్నారని. But then they also continued in the fellowship. తర్వాత వాళ్ళ సహవాసంలో కూడా ఎడతెగగా ఉన్నారని మనం చూస్తున్నాం. I was looking recently in 1 John chapter 1. మొదటి యోహాను పత్రిక మొదటి వాక్యం నేను చూస్తున్నాను ఇటీవలి కాలంలో. When I read the opening verses of 1 John 1, I could almost feel the very throb of excitement in the words of John. అయితే ఒకటో అధ్యాయం, మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం చదివినప్పుడు యోహానుకున్న ఆ ఉత్సాహము, ఆ ఆసక్తి ఆ ఒకటో వాక్యంలో కనబడుతుంది. He reminds us in verse 1 of chapter 1 about the one that was from the beginning, and he says we saw him and we heard him and we gazed upon him and we touched him. అయితే మొదటి అధ్యాయము మొదటి వాక్యం మొదటి యోహాను పత్రికలో అంటున్నాడు, ఏదైతే ఆది నుంచి ఉండేనో దాన్ని మేము కళ్ళారా చూసాము, మా చేతిలో దాన్ని తాకాము అని ఎంతో ఆసక్తితో ఆ విషయాన్ని చెప్తున్నాడు. He speaks about that life that was manifested, and he says we bear witness of that life. అయితే ఆ ఒక జీవితము బయలుపరచబడింది, ఆ ఒక బయలుపరిచిన జీవితానికి మేము సాక్షులము అంటున్నాడు. That's the gospel. అది సువార్త. The life that was in Christ has been revealed to us and received by us. అయితే యేసు ప్రభువులో ఆ జీవితం మనకు బయలుపరచబడింది, ఆ జీవితాన్ని మనము అంగీకరించాము. And by our life and by our words we manifest that life. అయితే మన ఒక జీవితం ద్వారా, మన ఒక పని ద్వారా ఆ ఒక జీవితాన్ని మనము బయలుపరుస్తున్నాము, ప్రకటిస్తున్నాము. We bear witness to it. దానికి మనం సాక్షులుగా ఉంటున్నాం. And he says in verse 3 of chapter 1, that which we have seen and heard we declare to you, that you also might have fellowship with us. అదే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్యంలో ఏదైతే మేము చూచితుమో, ఏదైతే మేము వినితు దాన్నే మిమ్మల్ని బోధిస్తున్నాం, ఎందుకంటే మీరు కూడా మాతో ఆ సహవాసం కలిగి ఉండాలని. And he says truly our fellowship is with the Father and with his son Jesus Christ. అయితే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో ఉందని చెప్తున్నాడు. Oftentimes we'll say to a brother or a sister, are you in assembly fellowship?
మనం చాలా సార్లు మనం ఒక సహోదర సహోదరి సంఘము ఒక సహవాసంకి పరిమితం అయిపోయి ఉంటున్నాం. What assembly are you in fellowship with? మీరు ఏ సంఘంలో అయితే సహవాసంలో ఉన్నారు? Brothers and sisters, there's a more important question. అయితే మనము క్రీస్తులో ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Are you in fellowship with the Father and with His Son, the Lord Jesus? అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనకి సహవాసం ఉంది. Because that's the basis of our fellowship with each other. అదే మనతో ఒకరితో ఒకరుకున్న ఆ సహవాసంకి అదే ఆధారము. It's the common fellowship that we have with the Lord Jesus. యేసు ప్రభుతో మనకున్న సామాన్యమైన సహవాసం ఇది. Can I ask you the question this evening? Are you in fellowship with Christ? ఈ సాయంకాల సమయంలో ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు క్రీస్తుతో సహవాసంలో ఉన్నారా? Are you living in the good and in the enjoyment of fellowship, intimate fellowship and communion with the Lord Jesus? యేసు ప్రభుతో నా మంచి సహవాసంలో మీరు చేర్చబడారా? దాన్ని మీరు అనుభవిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నారా? How real is Christ to you? క్రీస్తు మీకు ఎంత వాస్తవముగా ఎంత సత్యముగా ఉన్నాడో. Is he just a figure in history? ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం పరిశీలించుకుందాం. Is he just the hero in a story? ఏదో ఒక కథలో కేవలం ఒక నాయకుడు వలె మనకు క్రీస్తున్నాడా? Is he just confined to scripture? లేకపోతే కేవలము వాక్యంకి ఆయన పరిమితమై ఉన్నాడా? But I wonder, is Christ as real to us as our nearest loved one? అయితే మనకి దగ్గర ప్రేమించిన వాళ్ళలాగా ఆ ప్రభు మనకి ఎంత వాస్తవంగా సత్యంగా మనకున్నాడా? Do we know what it is to live in the enjoyment of his presence? అయితే ఆయన ఒక సాన్నిధ్యము ఆయన ఒక సహవాసంని అనుభవిస్తూ జీవించడం మనం నేర్చుకున్నాం. How intimate is our fellowship with Christ? ప్రభువుతో ఒక సహవాసంలో మనము కూడా ప్రవేశిస్తాం. I'm not asking if you're in assembly fellowship or if you attend meetings, but I wonder, do you really know intimate communion with the Savior? మీరు సంఘ సహవాసంలో ఉన్నారని లేకపోతే కూడికలు అందరికీ వస్తున్నారని నేను అడగట్లేదు, కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభుతో సహవాసంలో మీరు ప్రవేశించారా అని నేను అడుగుతున్నా. We would just live in the consciousness of his presence. ఆయన మన జీవితంలో ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తించి ఉన్నామా? How near is Christ to you and me? అయితే నీకు నాకు ప్రభు ఎంత దగ్గరలో ఉన్నాడు? Well, the reality is that he's actually living within us. అయితే వాస్తవం ఏంటంటే ఆయన మనకి ఎంతో సన్నిహితంగా ఆయన జీవిస్తున్నాడు. He dwells in us. Our hearts have become his dwelling place. మన హృదయము ఆయన నివాస స్థలముగా మారింది. I wonder, do we sense the reality of that? అయితే ఈ వాస్తవాన్ని మనం గుర్తించామా లేదా? That when we awake in the morning, he is there. మన ఉదయకాలము లేచినప్పుడు ఆయన మనతో ఉంటున్నాడు. When we move around throughout the day, he's there. దినమంతా మనము బయటకు వెళ్ళినప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. When we lay our head on the pillow at night, he's there. రాత్రి కాల సమయంలో మన తలగాడి మీద తల పెట్టుకున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు. Oh, just to live our lives in the consciousness of his presence. అయితే ఆయన ఉన్నాడని ఒక ఉనికితో మనం జీవిస్తున్నామా? To daily encounter Christ and experience Christ. ప్రతి దినము క్రీస్తుని మనం కలుస్తున్నామా? క్రీస్తుని మనం అనుభవిస్తున్నామా? Just to know the simplicity of just walking and talking with the Lord. అయితే యేసు ప్రభుతో నడుస్తున్నాను, యేసు ప్రభుతో మాట్లాడుతున్న విషయము ఎంతో ఆనందకరమైన విషయం. Brothers and sisters, that's what the Christian life is all about in its simplest form. అదే ప్రియ సహోదర సహోదరులారా, ఒక క్రైస్తవ జీవితము ఎంతో సులభంగా సామాన్యంగా మనం చెప్పగలము. And yet in its most profound and powerful form. అయితే అది అంత సింపుల్ గా సులువుగా ఉన్నా సరే అది చాలా శక్తివంతమైనది, చాలా ఉన్నతమైనది. It's just walking and talking with Jesus. యేసు ప్రభుతో నడుచుట, యేసు ప్రభుతో మాట్లాడుట. It's just enjoying that fellowship with him. అయితే యేసు ప్రభుతో ఒక సహవాసాన్ని ఆనందించుట. Whereby we share everything with him and he shares everything with us. ఆ సహవాసం ద్వారా మనము సమస్తము ఆయనతో పంచుకుంటున్నాము, ఆయన సమస్తము మనతో పంచుకుంటున్నాడు. Living in the good of a shared life with God. అయితే యేసు ప్రభుతో లేకపోతే దేవునితో ఆ జీవితాన్ని మనము పంచుకుంటున్నామనే ఒక మంచి తనముతో జీవించుట.
Brothers and sisters, that just blows my mind. ప్రియ సహోదర సహోదరులారా, అది నా ఒక మనసుకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. When I think of what I am in myself, అయితే నా గురించి నేను అనుకున్నప్పుడు నేను ఎవరిని అని, and yet God sees me as a precious treasure. అయితే దేవుడు నన్ను చాలా విలువైన ఒక ధననిధిగా నన్ను చూస్తున్నాడు. And he seeks my company day after day. ప్రతిదినము ఆయన నా ఒక సహవాసాన్ని కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. His heart desire is for fellowship, intimate fellowship with me. ఆయన హృదయ వాంఛ ఏంటంటే మనతో ఒక దగ్గర సంబంధము కలిగి జీవించాలని. For me to sit down at the table and sup with him. ఆయనతో కూర్చొని ఆ బలలో భోజనము చేయటం నా భాగ్యము. And these brothers and sisters in Acts chapter 2, they continued steadfastly in fellowship. అయితే అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో ఈ సహోదరులు ఆ ఒక సహవాసంలో ఎడతెగగా ఉన్నారని మనం చూస్తున్నాం. In fellowship with the Lord. ఆ ప్రభువుతో వాళ్ళ సహవాసం కలిగి ఉన్నారు. And because they were living in the good of fellowship with the Lord, they were living in the good of fellowship with each other. అయితే యేసు ప్రభుతో ఒక మంచి సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఒకరితో ఒకరు కూడా వాళ్ళు మంచి సహవాసం కలిగి ఉన్నారు. The lives of these brothers and sisters were entwined with each other. అయితే ఈ సహోదరు ఒక జీవితం ఒకరితో ఒకరు ముడిపడి ఉందని మనం చూస్తున్నాం. There was a beautiful unity. చాలా అందమైన ఒక ఐక్యత వాళ్ళలో కనబడుతుంది. There was a mutual love and a mutual care for each other. ఒకరి పట్ల ఒకరి ప్రేమ, ఒకరి పట్ల ఒక శ్రద్ధ కనబడుతుంది. So much so that we'll discover that they sold what they had and gave to those that had need. అయితే వాళ్ళ హృదయము ఒకరితో ఒకరు ఎలాగా కలిసి ఉన్నాయని మనం చూస్తున్నాం. None of them counted what they had as being their own. అయితే వాళ్ళకి కలిగినది ఎవరు కూడా వాళ్ళకి మాత్రమే కలిగి ఉన్నానని అనుకోలేదు. And such was their enjoyment of the God that had given everything for them, that they just wanted to give everything for others. అయితే వాళ్ళు దేవుళ్ళు ఎంత ఆనందంగా కలిగి ఉన్నారంటే వాళ్ళు కలిగినంత కూడా ఇతరులకు వాళ్ళు పంచిపెట్టి వాళ్ళు ఉన్నారు. They were living in the good of the commandment of the Lord Jesus in John chapter 13. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞకి వాళ్ళు ఆనందిస్తూ లోబడుతూ జీవిస్తున్నారు. In verse 34 he says, "Love one another even as I have loved you." 34వ వాక్యంలో మనం చదువుతున్నాము, ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి అని. That should be the heart of assembly fellowship. మన సంఘ ఒక సహవాసం ఒక గుండెకాయ లాగా ఒక హృదయం లాగా అది ఉండాలి. Each member of the assembly loving each other in the same measure that Christ poured his love into them. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా క్రీస్తు ఎలాగా మనల్ని ప్రేమించారో అలాగే ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం. You and I being to each other what Christ is being to us. ఒకరికొకరు మనము ఎలా ఉండాలంటే క్రీస్తు మనకి ఎలా ఉన్నాడో అలాగే మనం ఉండాలి. I don't have time to go through the New Testament, but you'll discover there's a little expression that keeps occurring, and it's one another, one another, one another. ఎక్కువ సమయం నాకు లేదు కాబట్టి కానీ మీరు గమనించగలరు, కొత్త నిబంధన గ్రంథంలో ఒకరికొకరు అని మాట చాలా సార్లు మనకు కనబడుతుంది. Galatians 6:2 says, "Bear one another's burdens." గలాతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఒకరి భారం ఒకరు వహించండి అని చూస్తున్నాం. That's fellowship. అది సహవాసం అని చూస్తున్నాం. In 1 Thessalonians 4 and verse 18, we're told to comfort one another. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో 18వ వాక్యంలో ఒకరినొకరు ఈ విధంగా మీరు సమాధానం కలిగిన లేకపోతే ఓదార్చుడి అని చెప్తున్నారు. That's fellowship. అది సహవాసం అని చూస్తున్నాం. In John chapter 13 and verses 13 to 15, we're encouraged to wash one another's feet. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్న 13 నుంచి 15వ వాక్యం వరకు ఒకరు పాదాలు ఒకరు కడగాలి అని మనము హెచ్చరించబడుతున్నాం. That's fellowship. అది సహవాసం. Just ministering to each other regardless of the need that is manifest.
అయితే మనము ఒకరికొకరు బయలుపరిచిన రీతిగా మనం ఒకరికొకరు పరిచర్య చేయడము. In Ephesians chapter 4 and verse 3, Paul tells us that we should forbear with one another. We should be patient with one another. ఎఫెసీ పత్రిక 4:3-4 వాక్యంలో ఒకరినొకరు క్షమించాలని ఒకరినొకరు మనం భరించాలని మనం చూస్తున్నాం. In chapter 4 and verse 32, he tells us to be kind to one another. 4:32 వాక్యంలో ఒకరి దగ్గరికి ఒకరు మనం రావాలి ఒకరు మనం చూస్తున్నాం. In Hebrews chapter 3 and verse 13, he says we have to exhort one another daily. హెబ్రీ పత్రిక 3:13 వాక్యంలో ఒకరినొకరు అనుదినము మనము హెచ్చరించాలని మనం చూస్తున్నాం. So fellowship is not just a weekly thing. అందుకే సహవాసం అంటే ఏదో వారంలో ఒకసారి జరిగేది కాదు. Fellowship is not just something that we enjoy and express when we gather together at the meetings. ఏదో కూడికలో మనము వచ్చినప్పుడు అప్పుడు ఒకరితోకరు మనము సంతోషంగా ఆనందంగా ఉంటాం, కేవలం అది మాత్రం కాదు సహవాసం అంటే. But it's a daily thing. కానీ ఇది ప్రతిదినము జరిగేది. There are two thoughts in fellowship: the idea of serving together, the idea of sharing together. సహవాసంలో రెండు చూస్తున్నాము, కలిసి వాళ్ళు సేవ చేస్తున్నారు, కలిసి వాళ్ళు పంచుకుంటున్నారు. And we see these two ideas in relation to our fellowship with the Lord. మనం చూస్తున్నాం ఈ రెండు మన ప్రభుతో సహవాసాన్ని చూస్తున్నాం. And then we see these two ideas in our fellowship with one another. అయితే ఈ రెండు కూడా మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండే విషయంలో కూడా చూస్తున్నాం. There should be that spirit of mutual service. మనము ఒకరితో ఒకరు చేసే ఒక పరిచర్యను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. And that spirit of mutual sharing. ఒకరితో ఒకరు పంచుకునే ఒక సహవాసము. And one of the great features of the early church was the fact that they were united together in serving and sharing. ఆది సంఘంలో ఉన్న ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక గుణగణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఉండి కలిసి పరిచర్య చేసేవారు, కలిసి వాళ్ళు అన్ని పంచుకునేవారు. They continued steadfastly in the apostles' teaching and in the fellowship and then in the breaking of bread. అయితే వాళ్ళు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును తర్వాత రొట్టె విరుచుట యందును వాళ్ళు ఎడతెగగా ఉండిరని చూస్తున్నాం. I don't have time to say too much about that this evening. అయితే దాని గురించి ఈ సాయంకాలం చెప్పడానికి ఎక్కువ సమయం నా దగ్గర లేదు. But the breaking of bread gathering is one of the most precious gatherings that we could ever attend. రొట్టె విరిచే కూడిక అది చాలా ప్రాముఖ్యమైన కూడిక, అతి ఉత్తమమైన కూడిక మనం చూస్తున్నాం. That opportunity just to be taken up alone with the person of the Lord Jesus. ఒక మంచి అవకాశము ప్రభు వ్యక్తిత్వంలో మనం కూడా పంచుకోవడానికి. When we gather with no other agenda apart from him, remembering him. అయితే కేవలము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే మనం కూడి వస్తాము, మరి వేరే ఏది కాదు. Brothers and sisters, we should live our lives around that gathering for the breaking of bread in remembrance of the Savior. అయితే మనము మన వ్యక్తిగత జీవితంలో మన జీవితం ఎలా ఉండాలంటే ఆ కూడికై మనం సిద్ధపడగలిగి ఒక రొట్టె విడిచే కూడికలో మనం రావాలి. One Monday morning, a brother met another brother walking along the street. ఒక సోమవారం ఉదయకాల సమయంలో ఒక సహోదరుడు మరొక సహోదరుని అలాగా మార్గంలో కలిశాడు. And he asked him the question, "Where are you going, brother?" ఆయన అడిగాడు, సహోదరా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. He says, "Dear brother, I have come from the supper and I'm going to the supper." ఆయన ఏమన్నాడంటే నేను ఒక భోజనం దగ్గర నుంచి వస్తున్నాను, మరొక భోజనానికి వెళ్తున్నాను అని. He'd been at the Lord's Supper and the day before and had remembered Christ. దానికి ఒక రోజు క్రితము ఆయన ప్రభు బల దగ్గర ఉన్నాడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. And the next day he's anticipating another Lord's Day when he'll gather at the supper to remember Christ. మరుసటి రోజు మరొకసారి ప్రభు బల దగ్గర ఆయన మళ్ళీ సమకూర్చబడుతున్నాడు కాబట్టి దాని గురించి ఎదురు చూస్తూ జీవిస్తున్నాడు. Enjoying one occasion where he broke the bread in remembrance of Christ and anticipating another. ఒక సంఘటనలో
ప్రభు యొక్క బలలో రొట్టె విరుచుట కూడికలో ఉండి ఆనందించాడు. మరొక అవకాశంకై తన ఎదురు చూస్తూ ఆశతో ఉంటున్నాడు. And preparing his heart for that moment when he would gather again with the saints to remember the Savior. పరిశుద్ధులందరితో కలిసి మళ్ళీ ఆ ఒక సంఘటనకై తన హృదయాన్ని తన సిద్ధపరుస్తున్నాడు. Oh, that we would live our lives day by day in preparation for the supper. అయితే మనము ప్రతి దినము కూడా మన జీవితాన్ని ఆ ఒక భోజనముకై సిద్ధపరుస్తూ మనం జీవించాలి. We can't just turn up for the breaking of bread any old ways. ఏదో రీతిగా ఏదో రొట్టె విడిచే కూడికి రావడం కాదు. There must be preparation of mind. There must be preparation of heart. మన మనసుని మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. And it's only as we're fellowshipping with Christ and feasting with Christ through the week that we've anything to give to him as we gather to remember him on the Lord's Day morning. అయితే వారమంతా యేసు ప్రభుతో సహవాసం చేస్తూ యేసు ప్రభుతో పండుగ చేస్తూ మనం సిద్ధపరిచి ఆ వారపు మొదటి దినాన ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం రావాలి. But they continued not only in the apostles' doctrine and the fellowship and the breaking of bread, but they continued in the prayers. అపోస్తుల బోధ తర్వాత సహవాసము రొట్టె విరుచడమే కాదు కానీ ప్రార్థనలో కూడా వాళ్ళు ఎడతెగగా ఉన్నారని చూస్తున్నాం. Someone said that the early church advanced on their knees. అయితే మరొక వ్యక్తి ఇలాగా అన్నాడు, ఆది అపోస్తుల సంఘము మోకాళ్ళలో కొనసాగింది అని. Prayer wasn't an add-on in their life. Prayer was their life. అయితే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఒక భాగంగా కాదు కానీ వాళ్ళ జీవితమే ప్రార్థనగా ఉందని చూస్తున్నాం. I wonder what place does prayer have in your life? అయితే మీ జీవితంలో ప్రార్థనకి ఏ స్థానం ఉందని నేను ఆలోచిస్తున్నా. What place does prayer have in your assembly life? అయితే మీ యొక్క సంఘ జీవితంలో ప్రార్థనకి ఏ స్థానం ఉందో. Every opportunity these brothers and sisters had, they gathered together to pray. అయితే ఈ సహోదరులకి దొరికిన ప్రతి అవకాశంలో వాళ్ళు కూడి వచ్చారు, ప్రార్థన చేశారు. It was the instinct of the new nature that was within them. అయితే వాళ్ళలో ఉన్న ప్రత్యేకతే అది. Was to come before God and lay hold on him. అయితే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడమే వాళ్ళకున్న ప్రత్యేకత. Prayer is not an option in the Christian life. Prayer is a necessity. అయితే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ఆప్షన్ కాదు కానీ అది చాలా ఒక అవసరం అని చూస్తున్నాం. Prayer is not for the few, but prayer is for all. అయితే ఏదో కొందరి గురించి ప్రార్థన కాదు కానీ ప్రార్థన అందరికీ చూస్తున్నాం. The wonder is that prayer can do what God can do. అయితే ప్రార్థన ఏం చేయగలదంటే దేవుడు ఏం చేయగలడో అది ప్రార్థన చేయగలదు. Because prayer moves the hand that holds the universe. ఈ ప్రపంచం తన చేతిలో ఉన్న ఆ చేతుల్ని ప్రార్థన కదిలించగలదు. Prayer brings us to God and brings God to us. ప్రార్థన మనకి దేవుని సన్నిధిలో తీసుకొస్తుంది, దేవుణ్ణి మనకి దగ్గరికి తీసుకొస్తుంది. Prayer puts us in touch with heaven and puts the touch of heaven on us. అయితే ప్రార్థన మనకి పరలోకంతో ఒక సంపర్కం కలిగి జీవించడానికి, పరలోకము మనతో సంపర్కం కలిగి జీవించడానికి సహాయం చేస్తుంది. Prayer brings God into our circumstances and into our situations and puts us out. ప్రార్థన మన ఒక పరిస్థితుల్లో దేవుణ్ణి తీసుకొచ్చేదని మనం చూస్తున్నాము, ఆ పరిస్థితుల నుంచి మనని దూరపరిచేదని కూడా మనం చూస్తున్నాం. Prayer is a confession of our needs and our weakness. అయితే ప్రార్థన మన ఒక బలహీనతని ఒప్పుకోవడమే ప్రార్థన అని చూస్తున్నాం. And prayer is an admission of our dependence on the Almighty God. అయితే ప్రార్థన మన దేవుని మీద ఆధారపడి ఉన్నామని తెలియపరిచేది. Prayer says, Lord, I can't do this. అయితే ప్రార్థన ద్వారా ప్రభా ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని మనం చెప్పేది. Prayer says, Lord, I don't know. ప్రార్థన ద్వారా ప్రభా నేను వెళ్ళలేను అని మనం చెప్తాం. But I believe that you can do what I can't do, that you know what I don't know. అయితే ప్రభా ఇదిగో నేను ఏదైతే చేయలేనో అది నువ్వు చేయగలవు, నాకు ఏదైతే తెలియదో అది నీకు తెలుసు అని మనం చెప్తున్నాం ప్రార్థన. Prayer is an admission of our absolute dependence and our need of God in our lives. అయితే ప్రార్థన ద్వారా మనం కేవలము ప్రభు మీద ఆధారపడి ఉన్నామనేది మనం ఒప్పుకుంటున్నామని చూస్తున్నాం. Prayer enables us to have a right appreciation of God and a right appreciation of ourselves. అయితే ప్రార్థన ద్వారా ప్రభుని సరైన రీతిలో మనము
ప్రశంసిస్తున్నాము, మన ఒక పరిస్థితిని కూడా సరిగా మనము అర్థం చేసుకుంటున్నాం. Prayer recognizes his greatness and his sufficiency. అయితే ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్పతనము, ఆయన ఎంత సరిపోయిన వాడని మనము గుర్తిస్తున్నాము. Prayer recognizes my weakness and my insufficiency. అయితే ప్రార్థన ద్వారా నా యొక్క బలహీనతని, నేను సరిపోయిన వాడిని కాదని నేను గుర్తిస్తున్నాను. It's through prayer that there is a diminishing of all thoughts of self and self-effort. అయితే ప్రార్థన ద్వారా నా యొక్క సొంత ఆలోచన, సొంత ప్రయాసం అంతా కూడా నేను తీసివేస్తున్నాను. And rather than there being an occupation with self, there's an occupation with God and all his worth and value. అయితే మన గురించి కాదు కానీ ప్రభు గురించి ఆ విషయాలు కలిగి ఉండడము, ప్రార్థన అంతా కూడా ఆయన గురించి అని మనం చూస్తున్నాం. Prayer is something that needs to be practiced in our life. ప్రార్థన మన జీవితంలో మనం అభ్యాసము చేయవలసింది. It must be cultivated. ప్రార్థన ఒక అలవాటు మన జీవితంలో మనం ఎమర్చాలి. Or the flesh will triumph in our lives unless we're praying. లేకపోతే ఈ దేహము లేకపోతే శరీరమే మన మీద జయం పొందుతుంది. Someone said, pray when you feel like praying. కొందరు అన్నారు, మీకు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని అనిపిస్తుందో అప్పుడు మీరు ప్రార్థన చేయండి అని. And pray when you don't feel like praying. మీకు ప్రార్థన చేయాలని అనిపించిపోయినా సరే ప్రార్థన చేయండి. And pray until you do feel like praying. తర్వాత మీరు ప్రార్థన చేయాలని అనుకున్నంత వరకు మీరు ప్రార్థన చేయండి. Brothers and sisters, let us pray, pray, pray. ప్రియ సహోదరులారా, రండి మనం ప్రార్థన చేద్దాం. Prayer is an absolute necessity in the Christian life. మన క్రైస్తవ జీవితంలో అత్యంత అవసరమైనది ప్రార్థన. The secret to true spirituality is prayer. అయితే నిజమైన ఆత్మీయ జీవితానికి రహస్యము ప్రార్థన. There is no arriving at a high state of grace without much prayer. ఎక్కువ ప్రార్థన లేకుండా అత్యంతమైన కృపలో మనం ఎదగలేము. When we cease to pray, we cease to live spiritually. అయితే మనము ప్రార్థన చేయడం మానేస్తే ఆత్మీయంగా ఉండడం మానేసినట్లే. And these early Christians, that early church, they were marked by prayer. They continued in prayer. అయితే మనం చూస్తున్నాము ఆది ఒక సంఘము ఒక ప్రార్థన ద్వారా అది ముద్రించబడింది. వారు మ్రోకాల్లోనే కొనసాగారు. And so, brothers and sisters, I want to encourage all our hearts to continue steadfastly. అయితే ప్రియ సహోదరులారా, మనందరూ కూడా ఎడతెగగా ఉండాలని మిమ్మల్ని నేను ప్రోత్సహించుతున్నాను. Continue steadfastly in the truth of the gospel. Don't lose the thrill of the gospel. అయితే ఆ సువార్త సత్యాన్ని మనం ఎక్కడ కూడా పోగొట్టుకుంటా దానిలో కొనసాగుతాము, ఎడతెగగా ఉంటాం. Never lose the wonder of what God and his grace has done for us. అయితే దేవుడు ఎంత అద్భుతమైన వాడు, ఆయన కృప మన గురించి ఏమైతే చేసిందో దాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకునే వారుగా ఉండుకుంటా. And let's be witnesses of that in our communities. అయితే మన ఒక ప్రదేశాల్లో మన ప్రజల ఎదుట దానికి మనం సాక్షులుగా ఉందాం. Let us continue in the enjoyment of fellowship with God and fellowship with his people. అయితే దేవునితోనూ అలాగే ఆయన ప్రజలతో ఆ సహవాసాన్ని మనం ఆనందిస్తూ మనం జీవిస్తాం. Serving each other in love. అయితే ఒకరినొకరు మనము ప్రేమతో పరిచారము చేస్తాం. And sharing with each other all that God gives us. అయితే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అందరితో మనం పంచుకుందాం. Let us continue in the breaking of bread. అయితే రొట్టె విరుచుటలో మనం ఎడతెగగా ఉందాం. Let's never lose the thrill of just gathering to lift up Christ in the presence of his Father and glorify his name. అయితే దేవుని సన్నిధిలో వచ్చి ఆయన కుమారుని హెచ్చించి ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టకుండా ఉందాం. And let's continue steadfastly in prayer. అదే సమయంలో ప్రార్థనలో కూడా మనం ఎడతెగగా ఉందాం. Let's advance the kingdom of our Lord and Savior on our knees. అయితే మన మోకాల్లో ఉండి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. Remember, we're in a spiritual battle. మనము ఆత్మీయమైన ఒక యుద్ధంలో ఉన్నానని మీరు గుర్తించండి. Ephesians chapter 6 will remind us of that.
ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో దాని గురించి రాయబడి ఉంది, మనకు జ్ఞాపకం చేస్తుంది. We're not wrestling against flesh and blood. మనము రక్తముతోను మాంసముతో కాదు మనం పోరాడేది, but principalities and powers, these great wicked spiritual forces. అయితే అంధకార సంబంధమైన ఒక అధికారముతో ఈ దుష్టత్వముతో మనము పోరాడుతున్నాము. And Paul would instruct us to put on the whole armor of God that we might stand in that evil day. పౌలు అంటున్నాడు, దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఆయుధాన్ని ధరించుకొని ఒక దుష్టత్వను ఎదుర్కోవడానికి మీరు నిలిచండి అని. And then he says, praying always. తర్వాత అంటున్నాడు, ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి అని. And brothers and sisters, that one of the vital ingredients of Christian life and assembly life is prayer. ప్రియ సహోదర సహోదరులారా, మన క్రైస్తవ జీవితంకి చాలా ప్రాముఖ్యమైనది మన ప్రార్థనే. And sadly, God has sometimes got to bring discipline into our lives to teach us the lesson of the necessity of prayer. అయితే చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలా సార్లు దేవుడు మన జీవితంలో మనకి క్రమశిక్షణ ఇచ్చి ప్రార్థన అవసరత ఏంటో మనకి బోధిస్తాడు. Because so often we think we can just handle everything in our own strength. మనం ఏమనుకుంటామంటే మనమే అన్ని కూడా చూసుకోగలమని మనం అనుకుంటాం. And God's got to show us our weakness. అయితే దేవుడు మన ఒక బలహీనతను మనకు చూపెడతాడు. And our necessity to lay hold on him in believing prayer. అయితే పరలోకంలో ఆయన ఉన్నాడనే విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. May the Lord bless his word to all our hearts tonight. అయితే దేవుడు ఈ వాక్యంని మన హృదయంలో ఆశీర్వదించును గాక. Again, thanks to our brother Joseph for inviting me to the conference, and thank you, dear brother who's translated tonight, and thank you for everyone who's listening. Thank you for your patience tonight. God bless you. ఈ కాన్ఫరెన్స్ లో నన్ను ఆహ్వానించిన జోసెఫ్ గారికి, అలాగే ఓపికతో విన్న మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.